తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరుగుతోంది. మొత్తం ఓటర్ల సంఖ్య 52,17,413 మంది కాగా వారిలో పురుషులు 25,61,000, మహిళలు 26,80,000 మంది ఉన్నారు. 116 మున్సిపాలిటీలోని 2,569 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. మున్సిపాలిటీ బరిలో 10,719 మంది అభ్యర్థులున్నారు. 7 కార్పొరేషన్లలో 412 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా పోటీలో 2,225 మంది అభ్యర్థులు నిలిచారు. మొత్తం 8,191 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 1,302 కాగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 1,926గా గుర్తించారు. పోలింగ్ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేస్తున్నారు. రైట్గా తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, పోలింగ్ ఏ విధంగా జరుగుతోంది? తెలంగాణ వ్యాప్తంగా అప్డేట్స్ ఏంటి? పోలింగ్ ప్రారంభమైంది. మున్సిపల్ పోలింగ్ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రారంభమైంది. 2 గంటలు అవుతుంది. మొత్తం ప్రశాంతంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్నట్లు మనకైతే సమాచారం అందుతుంది. సో ఉదయం 7 గంటలకి పోలింగ్ ప్రారంభమైనప్పటికే పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు బారులు తీరారు. సో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మనకి దాదాపుగా 2 గంటలు అవుతుంది. అంటే ఉదయం 7 గంటలకి ప్రారంభమైనటువంటి పోలింగ్ ఇప్పుడు 2 గంటలకి పైగా అవుతుంది. కాబట్టి సో మరి కాసేపట్లోనే మనకి రాష్ట్ర వ్యాప్తంగా యొక్క మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో మరి కాసేపట్లో మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి మనకి అధికారికంగా ఎంత పోలింగ్ శాతం నమోదైంది అనే వివరాలు మరి కాసేపట్లో మనకైతే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. పట్టణ ప్రజలందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఇప్పటికే అవేర్నెస్ కూడా తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా చెప్పారు. కాబట్టి సో అందరూ కూడా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నటువంటి పట్టణవాసులందరూ కూడా ఆ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీస్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా అంటే మొత్తం 116 మున్సిపాలిటీలకు సంబంధించి అదేవిధంగా 7 కార్పొరేషన్లకు సంబంధించి పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు. దాదాపుగా 116 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. సో అక్కడ పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు కూడా మోహరించున్నాయి. ఎప్పటికప్పుడు మనకి సీసీ కెమెరాల ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తూ అదేవిధంగా వాటిని అనుసంధానం ICCC ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లకి అనుసంధానం చేస్తూ అక్కడ మనకి ఒక ప్రత్యేక అధికారి IPS అధికారితో పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. సో ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మనకి అవసరమైతే సెంట్రల్ ఫోర్స్ను కూడా వినియోగించుకుంటున్నామని కూడా నిన్న DGP చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పోలింగ్ అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం అవేర్నెస్ తీసుకొచ్చింది. మనకి ఉదయం 7 గంటలకి ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కూడా కొనసాగనుంది. కాబట్టి 5 గంటల వరకు కూడా కొనసాగనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా ఇటు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అదేవిధంగా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో కూడా ఏర్పాట్లు చేశారు. కాబట్టి మిగిలిన పరిధిలో ఉన్నటువంటి సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు కూడా గుర్తించారు. కాబట్టి ఎప్పటికప్పుడు వెబ్కాస్ట్ ద్వారాగా వాటిని పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. కాబట్టి మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఉదయం 7 గంటలకి ప్రారంభమైనటువంటి పోలింగ్ చూస్తే ఇప్పటివరకు మనకి దాదాపుగా 18% పోలింగ్ నమోదైనట్లు కూడా మనకి విశ్వసనీయ సమాచారం. కాబట్టి మరి కాసేపట్లో అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ యొక్క పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మొత్తం కూడా ఒక్కసారి మనం సరళిని పరిశీలిస్తే మాత్రం మా రాష్ట్ర వ్యాప్తంగా 7 మనకి నగరపాలక సంస్థలు అదేవిధంగా 116 పురపాలక సంఘాలకు సంబంధించి మొత్తం ఓటర్లు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలని చూస్తే 52,17,413 మంది ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుని ఉన్నారు. అదేవిధంగా అందులో మహిళలు చూస్తే ఒక్కసారి 26,67,025 మంది మహిళలు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుని ఉన్నారు. పురుషులు చూస్తే 25,49,750 మంది తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిగిలిన వారు 638 మంది తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8,188 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, అందులో కొన్ని అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశామని కూడా ఇప్పటికే DGP చెప్పడం జరిగింది. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారాగా మనకి ఎప్పటికప్పుడు వెబ్కాస్ట్ ద్వారాగా మనం పోలింగ్ సరళిని పరిశీలిస్తామని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం అధికారులు అదేవిధంగా DGP సంయుక్తంగా నిర్వహించినటువంటి మీడియా కాన్ఫరెన్స్
కాన్ఫరెన్స్లో కూడా నిన్న చెప్పడం జరిగింది. కాబట్టి మనకి 1302 అత్యంత సున్నితమైన సమస్యాత్మక ప్రాంతాలుగా చెప్తున్నారు. అదేవిధంగా 1926 సున్నితమైన పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామని చెప్పేసి కూడా చెప్తున్నారు. రాష్ట్రంలోని కీలక ప్రాంతాల్లో 181 ఫ్లయింగ్ స్క్వాడ్స్, అదేవిధంగా 167 స్ట్రాటజిక్ నిఘా బృందాలను రంగంలోకి దించి ఎప్పటికప్పుడు క్విక్ రెస్పాన్స్ టీమ్ QRT రెస్పాన్స్ టీమ్ కూడా అందుబాటులో ఉంచుతున్నామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రస్తుతమైతే పోలింగ్ స్థరల్లి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతుంది. అక్కడక్కడ కొంత చెదురుముదురు ఘటనలు చోటు చేసుకున్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. కాబట్టి మనకి పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పేసి 100 మీటర్స్ వరకు కూడా ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఓటర్లు తమ యొక్క ఓటు హక్కుని స్వేచ్ఛగా వినియోగించుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎవరైతే ఆ యొక్క ప్రసారం నిర్వహించాలనుకుంటున్నారో ఈ సమయంలో అంటే తమ యొక్క అభ్యర్థులకు ఓటు అంటే చెప్పేందుకు అక్కడ ఉన్నటువంటి వారు 100 మీటర్స్ అవతలనే ఉండి తమ యొక్క ఏజెంట్స్కి సంబంధించినటువంటి ఓటు స్లిప్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా వాళ్ళకి ఇచ్చుకోవాలని చెప్పేసి కూడా నిబంధనలు కూడా అక్కడ రాసి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మొత్తం యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి యొక్క మున్సిపాలిటీలు అదేవిధంగా 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి పోలింగ్ అయితే ప్రస్తుతం మనకి 2 గంటలు అవుతున్నప్పటికీ కూడా పోలింగ్ ప్రారంభమై మొత్తం ప్రశాంతంగా కొనసాగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే సైదులు పోలింగ్ శాతానికి సంబంధించి మాట్లాడుకుంటే మనకు పంచాయతీ ఎన్నికలకు అలాగే మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ శాతం ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా లేదంటే ఇంకా తగ్గే ఛాన్స్ ఉందంటారా? పంచాయతీ ఎన్నికలకు అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలకు ఒకసారి పరిశీలిస్తే మాత్రం మున్సిపల్ ఎన్నికల్లోనే పోలింగ్ శాతం తగ్గుతుందని చెప్పేసి కూడా ఒక అంచనా ఎప్పటికి కూడా. ఎందుకంటే గ్రామాల్లో ఉన్నటువంటి పెద్ద ఎత్తున గ్రామంలో ఉన్నటువంటి వారికే ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకుంటారని, పట్టణ ప్రజలు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎవరు కూడా ముందుకు రారు అని చెప్పేసి కూడా కొంత నిర్లక్ష్యం చేస్తూ ఉంటారని, సెలవు ప్రకటించినప్పటికీ కూడా వారు వివిధ కార్యక్రమాలు ప్లాన్ చేసుకుని వెళ్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి అవేర్నెస్ తీసుకొస్తున్నప్పటికీ కూడా పట్టణ ప్రజల్లో అవేర్నెస్ రావడం లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి గతంతో పోలిస్తే ఈసారి కొంత మెరుగుపడుతుందని చెప్పేసి ఆశిస్తున్నప్పటికీ కూడా చూడాలి మరి అది ఎంతవరకు మనకి సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అత్యధికంగా పోలింగ్ మనకి గ్రామాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటారు. కాబట్టి పట్టణ ప్రజలకు వచ్చేసరికి వారు కొంత నిర్లక్ష్యంగా ఉండడం, అదేవిధంగా మనం ఉదయం వేళల్లో తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటున్నప్పటికీ కూడా వారు మెల్లగా వెళ్దామనే ఆలోచనతో వారు అందరూ కూడా ఇళ్లలో ఉండిపోవడం, అదేవిధంగా ఏరే సెలవు దినం కావడంతో ఏరే కార్యక్రమాలకు ప్లాన్ చేసుకుని వెళ్తూ ఉంటారని కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి అందుకు పట్టణ ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఆయా పరిధిలో ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించి కూడా ఏమైనా మెరుగుపరచుకోవాలన్నా కూడా ఏదైనా మనం ప్రశ్నించాలన్నా కూడా ముందుకు రావచ్చు. కానీ ఓటు హక్కు వినియోగించుకోకుండానే ఇవాళ మనకి అన్నీ కూడా ఆ వార్డుల పరిధిలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలని ముందుకు వచ్చి అడగడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో కూడా మనకి వివిధ అవేర్నెస్ కార్యక్రమాలు కూడా తీసుకొచ్చినప్పటికీ కూడా పట్టణ ప్రజలు మాత్రం కొంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఇప్పటికి మందకొండిగానే పోలింగ్ కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి చూడాలి మరి అది మనకి ఉదయం 10 గంటల తర్వాత మనకి ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే ప్రస్తుతం అయితే మందకొండిగా కొనసాగుతున్నప్పటికీ కూడా తర్వాత మెరుగుపడుతుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అయితే సైదులు ఓటర్ల నాడి గురించి మాట్లాడుకుంటే మనము ఇప్పుడు స్థానిక సమస్యలైనటువంటి డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, అలాగే రోడ్ల అంశాలు కానివచ్చు, ఈ ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావం చూపుతాయని ఓటర్లు భావిస్తున్నారంటారు? ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఓటు హక్కు ఎవరైతే తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసము తమ యొక్క ఇంటి ముందు ఉన్నటువంటి వీధి లైట్లు కానీ, డ్రైనేజీ సంబంధించి కానీ, అదేవిధంగా వాటర్కి సంబంధించినటువంటి సమస్యలు కానీ ఇవన్నీ కూడా పరిష్కారం అయ్యే దిశగా మంచి వ్యక్తులని ఎన్నుకోవాలి. అదేవిధంగా అభివృద్ధి ఎవరైతే చేస్తారో వారిని మాత్రమే పరిగణలోకి తీసుకొని మా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చూడాలి మరి ఇక పట్టణ ప్రజలందరూ కూడా తమ యొక్క ఓటుని ఎట్లా వినియోగించుకున్న తర్వాత ఎవరికి పట్టం కడతారు ఏంటి అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అయితే మాత్రం ఈ యొక్క పట్టణ ప్రజలందరూ కూడా తమ సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో, ఎందుకంటే మనకి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు కూడా మరిన్ని ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా అభివృద్ధికి పట్టం కట్టి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ఎవరైతే అభివృద్ధి చేస్తారో వారికి మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి కూడా అవేర్నెస్ అనేక సందర్భాల్లో తీసుకొస్తున్నారు. కాబట్టి ఓటు అనేది చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్తున్నప్పటికీ కూడా పట్టణ ప్రజలు మాత్రం కొంత నిర్లక్ష్యంగానే ఉంటున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. కాబట్టి చూడాలి మరి ఇక ప్రస్తుతం అయితే పోలింగ్ ప్రారంభమై 2 గంటలు అవుతున్నప్పటికీ కూడా మనకి 10 గంటల తర్వాతనే మరింత మెరుగుపడే అవకాశం ఉన్నట్టు కూడా మనకు సమాచారం. రైట్, థ్యాంక్ యూ సైదులు.